అసలు వీటన్నింటిపైన సిబిఐ విచారణ వేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడుతున్నారు? ఈరోజు మోడీ గారిని కలుస్తున్నారు. మోడీ గారిని కలుస్తున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది లివర్లు, కిడ్నీలు, హార్ట్, గుండె దెబ్బతినేలా, నరాలు నిస్సత్తువుగా మారిపోయేలా ఈ నకిలీ బ్రాండ్లు అమ్మి మోడీ గారి దగ్గరికి వెళ్తే ఆయన క్వశ్చన్ చేస్తే ఏం సమాధానం చెప్పాలి? అందుకే ఈ వీడియో రిలీజ్ అయిందా అన్న ప్రశ్న ఈరోజు మొదలైంది. ఎందుకంటే అది చూసిన తర్వాత చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్నీ మనం రేజ్ చేసాం. బట్ దీనిపైన సిబిఐ విచారణ వేస్తే తప్పనిసరిగా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఒకవేళ వీడు చెబుతున్నట్టుగా జోగి రమేష్ పేరు ఉంది లేదా ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అనుకోండి, సిబిఐ విచారణలో బయటకు వస్తుంది కదా. చంద్రబాబు నాయుడు గారి పాత్రే లేదు, కరకట్టక అసలు లింకే లేదు అనుకుందాం, సిబిఐ విచారణలో బయటకు వస్తుంది కదా. మరి ఎందుకు భయపడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారి భయం నుంచే కొన్ని ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. ఆ ప్రశ్నలు ఏంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. వాటిపైన కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి క్వశ్చన్స్ రైట్. క్వశ్చన్ నెంబర్ 1, ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఒక్కసారి చూద్దాం సార్. అసలు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నారు అని అంటే, ఫస్ట్ క్వశ్చన్, సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నారంటే చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆ ప్రశ్నలకి సమాధానం దొరికిందంటే ఖచ్చితంగా మనకు ఆన్సర్ దొరికినట్టే. రైట్, సిబిఐ విచారణ పైన చంద్రబాబు భయానికి సంబంధించిన అంశం పైన చర్చిద్దాం. ఒకసారి చూపించండి. చాలా ఆలస్యంగా చూపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి భయాన్ని కూడా ఇక్కడ ఆలస్యంగా చూపిస్తున్నారు. నకిలీ మద్యం స్కామ్పై సిబిఐ విచారణకు చంద్రబాబు ఎందుకు అంతలా భయపడుతున్నారు అంటే, ఇప్పుడు చదవబోయేటటువంటి మన ముందున్నటువంటి 9 ప్రశ్నలు ఒక్కసారి వింటే ఎందుకు భయపడుతున్నారో మనకు అర్థమవుతుంది. నకిలీ మద్యంతో ఏడాదిలో దోచేసిన 5,280 కోట్ల లెక్క తేల్చే సత్తా బాబు వేసినటువంటి సిట్టుకు ఉందా? క్వశ్చన్ నెంబర్ 3, నకిలీ మద్యం తాగించి దోచేసిన వేల కోట్ల రూపాయల్లో ఎవరి వాటా ఎంత అనేది నిగ్గు తేలేది ఎప్పుడు? క్వశ్చన్ నెంబర్ 4, ఏడాదిలో ఎంత నకిలీ మద్యం ఏ ఏ వైన్ షాపులకు, ఎన్ని బెల్ట్ షాపులకు సరఫరా చేశారన్నది సిట్ తేల్చుతుందా? 5, ములకల చెరువుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ నకిలీ మద్యం ప్లాంట్లు ఉన్నాయో బయటపడేది ఎప్పుడు? ఆఫ్రికా మోడల్ ఆంధ్రాలో ఇంప్లిమెంట్ చేసేందుకు ఎన్నికలకు ముందే కరకట్ట కేంద్రంగా ప్లాన్ చేశారా? క్వశ్చన్ నెంబర్ 7, ప్రభుత్వ ఆధ్వర్యంలోని మద్యం దుకాణాలు తీసేసి టీడీపీ సిండికేట్ల చేతిలో పెట్టింది నకిలీ దందా కోసమేనా? చాలా ప్రధానమైనటువంటి పాయింట్. క్వశ్చన్ నెంబర్ 8, రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం ప్లాంట్లు ఒక కుటీర పరిశ్రమలా ఏర్పాటు చేసి వ్యవస్థీకృతం చేశారా? క్వశ్చన్ నెంబర్ 9, పాత్రధారులను పట్టుకుంటే సరిపోతుందా? సూత్రధారులను టచ్ చేసే దమ్ము సిట్టుకు ఉందా? క్వశ్చన్ నెంబర్ 10, నకిలీ మద్యంలో నిపుణుడు కాబట్టే హత్య కేసులో జీవిత ఖైదీగా ఉన్న సురేంద్ర నాయుడికి గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి గతంలో 2014-19 ప్రభుత్వంలోనే క్షమాభిక్ష పెట్టి బయటికి తీసుకొచ్చారు. ఎవరు? ఈ సురేంద్ర నాయుడిని. వీటన్నింటికీ సమాధానం దొరికితే బాబు ఎందుకు భయపడుతున్నారనే ఆన్సర్ మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఒక